పిల్లలు అల్లరి చేస్తే ఓకే గాని దానికి మించి చేసి బుర్ర ఆవిరయ్యేలా చేస్తారు చూడండి, అదే నాట్ ఓకే. ఇక్కడ ఈ పిల్ల తను తినడమే కాకుండా పాపకి కూడా తినిపిస్తుంది. అబ్బా బంగారమే అనిపిస్తుంది. అయితే అప్పటిదాకా బానే ఉన్న పిల్లకి సడన్ గా ఏమైందో గానీ బేకార ఆలోచన చేసింది. అమ్మాయి ఫేస్ బిగుసుకుపోయేలా చేసింది. ఇంతకీ ఏం చేసిందో మీరే చూడండి. బాల్ తో ఆడుకుంటున్న ఈ బొడ్డోడు ఎంత ఆటగాడో మీరే చూడండి. పక్కకి వెళ్ళిపోయిన బాల్ ని అమ్మాయి ఆగి ఆపి వెళ్ళిపోతుంది. అయితే వీడు ఇంకా బాల్ ని పట్టించుకోకుండా అటుబడి అమ్మాయి వెనకాల వెళ్ళిపోతున్నాడు. రే ఆటగాడు మామూలుడు కాదు వీడు, బొడ్డోడు మాత్రం. చిన్నప్పుడు దాగుడు మూతల ఆటలు అందరూ ఆడే ఉంటారు. ఒకళ్ళు కళ్ళు మూసుకుని 1 to 10 కౌంట్ చేసే గ్యాప్ లో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కనపడకుండా దాక్కుంటారు. ఇక్కడ ఈ ఇంట్లో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే ఒక మైండ్ పోయే ట్విస్ట్ ఉంటది, మీరే చూడండి. పిల్లడు మాత్రం మామూలుడు కాదు, చెల్లి వీక్నెస్ తో పట్టేశాడు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మనకి మ్యాజిక్ చూపిస్తున్నారనమాట. అక్క ఆ క్లాత్ లోకి వెళ్ళిన తమ్ముడిని మాయం చేసేస్తదన్నమాట. అదే మ్యాజిక్. అబ్రా కదబ్రా టొడాయ్. చూడండి మా తమ్ముడు మాయం. అంతా బాగానే చేశాడు గాని ఆడి కాళ్ళు కనిపించేస్తున్నాయి. ఇక్కడ ఈ బుడ్డమ్మని చూడండి, అయ్యో నిద్రలో కూర్చోలేక ఎంత అవస్థపడుతుందో చూడండి. పాపం ఆపుకోలేనంత నిద్ర వచ్చేస్తుంది. మరి పిచ్చ క్యూట్ కదా. జనరల్ గా హెయిర్ కట్ అంటే చాలు చిన్నపిల్లలు గోల చేసేస్తుంటారు, కుక్కబట్టి ఏడ్ చేస్తారు. అయితే అర్రే అనిపించేలా రివర్స్ లో ఇక్కడ ఈ బొడ్డోడు చూడండి. కత్తిరిస్తుంటే కితకితలు పెడుతున్నట్టుంది వాడికి. సూపర్. మండే టు సండే వారాల పేర్లు చెప్పమంటే ఈ ఫస్ట్ అమ్మాయి బాగానే మేనేజ్ చేసిద్ది గానీ రెండో పిల్ల అల్లరి చూస్తేనే ఆగమైపోతారు చూడండి. సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే. వావ్, నువ్వు చెప్పు. సాటర్డే సున్నాడే అన్నాడే సున్నాడే సోనాడే సున్నాడే సమాడే సున్నాడే మండే మండే సున్నే మండే సున్నే సున్నే మండే మండే సున్నే మండే. చిన్నపిల్లలంటేనే మరి చిలిపి పనులు చేస్తుంటారు. ఒకళ్ళు ఆగం చేస్తూ, ఒకళ్ళు ఇమిటేట్ చేస్తూ, ఒకళ్ళు తల్లబట్టిస్తూ. ఈ బేబీకి అయితే అమ్మ ఉట్టి కొట్టమ్మా అని ఎలా కొట్టాలో చూపిస్తే రివర్స్ లో చూపించిన తాతగారి బుర్రకేసి కొడుతుంది. అట్లా ఉంటది మరి. ఈ బాబు సబ్స్క్రైబ్ అనడానికి పడే తంటాలకైతే తల నొప్పి వచ్చి నవ్వాల్సిందే. ప్లీజ్ పాపం అయ్యా. ఓకే, థ్యాంక్ యూ. ఈడు చూడండి మరీ దోల ఎక్కువైనట్టుంది. బొడ్డాగాడికి ట్రెమ్మర్ దొరకగానే చెయ్యి అసలాగక బుర్ర మీద పెట్టుకున్నాడు. అది గుండు కొట్టి పెట్టేసింది. సరిపోయింది. అయితే అయింది కానీ నున్నగా కొట్టాడు సగం గుండు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తేగలాగే వరకు తెలియదు. ఇక్కడ ఈ పిల్లోడి సింగింగ్ అయితే కేకరా నువ్వు అనాల్సిందే. ఏ అన్నా వాళ్ళైతే పాటలే, మనం ఆటలతో అల్లరి లేపుతాం. అట్లే మరి
డాన్స్ తో దద్దర్లాడిచ్చేస్తున్నాడు పిల్లగాడు మాత్రం. మీరు మంచి జోష్ తెప్పించే కుర్రకారులను చూసుంటారు, చిరాకు తెప్పించే నెబ్బా నెబ్బీలను చూసుంటారు. అయితే ఒర్రే మాస్ గాని అనిపించే చిలిపి పిల్లల్ని ఇక్కడ చూడండి. పిల్లోడు మంచి కంట్రీ ఓల్డ్లా ఉన్నాడే అనుకుంటారు, అది పిల్ల తడాగా చూపించేంత వరకే ఇచ్చి పడేసింది అంతే. థండర్ స్టార్మ్ చూస్తారా? థండర్ స్టార్మ్ తన టాలెంట్ చూపించి మనదో ఇదంతా అన్నట్టు గర్వంగా కూర్చున్న అంకుల్ కి గండి పెట్టి పారేసాడు. మరి క్రష్, క్రిష్, రష్ ఇలాంటివన్నీ పెద్దోళ్ళకే ఉంటాయా ఏంటి? మాకు ఉంటాయా? అయ్యే ఈడు మరీ అయ్యా మజ్నుగాళ్ళ ఉన్నాడే. ఆగం అవ్వాల్సినోడు మిస్ అయ్యి పక్కనోడు బలవడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇది. పాపం అన్నని కొడతారనుకుని ఎగ్జైట్ అయిపోయిన తమ్ముడు బలైపోయాడు పాపం. అంటే పిల్లలు స్కూల్ కి రకరకాల లంచ్ బాక్సులు పట్టుకెళ్లడం చూసుంటారు గానీ నువ్వు భలే చమత్కారంగా ఉన్నావు బేటా అనిపించేలా ఇక్కడ ఈ బొడ్డోడు చూడండి. కుక్కర్ పలానా క్రేజీగా పట్టుకెళ్ళిపోతున్నాడు. మాస్ సూపర్ రాబడ్డా నువ్వు మాత్రం. ఈ కాలం పిల్లలకి ఎలా అంటే సెల్ఫీ కెమెరా ఆన్ చేసి పెడితే చాలు అల్లరి ఆపేసి యాక్టర్లు అయిపోతుంటారు. ఇదిగో ఇక్కడ ఈ బొడ్డోడి లాగా. Papa, 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 Papa. టర్కిష్ ఐస్ క్రీమ్ దగ్గర తెలిసిందే, ఐస్ క్రీమ్ ఇవ్వయ్యా అంటే అలసిపోయేదాకా ఆట పట్టిస్తుంటారు. మరి అందరిలానే ఈ బొడ్డోడితో కూడా చేయబోయాడు. కానీ బొడ్డోడు బాంబు అని తెలుసుకోలేకపోయాడు. రే ఎవడరా నువ్వు నా దగ్గర నాటకాలు వేస్తావా? నా గురించి తెలియదురా నీకు? నీకుందరా రే, నీకుందే. ఆహా రైమ్స్ రాగాలకి చిన్నపిల్లకి పీక్స్ లో నిద్ర వచ్చేస్తుంది అనమాట. కునుక ఆపుకోలేక కళ్ళు తెరవలేక ఎంత ఇబ్బంది పడుతుందో. సూపర్ క్యూట్ అసలు. అయ్యో వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఈ బొడ్డోడు చూడండి, ఈ బొమ్మ ఆడి బాబు అంట. అసలు దాని జోలికి వెళ్తేనే కష్టమని లెగిస్తున్నాడు. ఈడే పిల్లోడు అంటే ఈడికి ఇంకో పిల్లోడు. పిల్లల ఆటలు భలే ఉంటాయి. మీరు ఇప్పటి వరకు భయపెట్టే కోపాన్ని చూసుంటారు, బాధ పెట్టే కోపాన్ని చూసుంటారు, లేదా చిరాకు తెప్పించే కోపాన్ని చూసుంటారు. అయితే ఉర్రే ఇదంతా కోపమే అనిపించే క్యూట్ కోపాన్ని ఇక్కడ చూడండి. కరిగించే కోపాలన్నమాట ఇవి. ఒకప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే పంతులకి పాలు దాగినంత ఈజీ అనే చెప్పొచ్చు. బెదిరించో భయపెట్టో క్లాస్ లో కామ్ గా కూర్చోబెట్టేవాళ్ళు. అదే ఇప్పుడైతే ఇలా నానా తంటాలు పడాల్సి వస్తుంది. సరాసరి స్పైడర్ మ్యానే వచ్చి పాఠాలు చెప్తున్నాడుగా. ఏం చెప్తాం మరి, అలా ఉంది వ్యవహారం. నీ తెలివేంటో చూద్దామని మాస్టర్ పిల్లకు ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు మరి ఏం చేసిందో చూద్దాం. ఆలోచించింది బుర్ర బద్దలు కొట్టే ఐడియాతో క్వశ్చన్ ఇచ్చినోడే అవాకయ్యేలా అదరగొట్టేసింది. వావ్ సూపర్ అమ్మా. జీరోలతో బుర్ర జీరో అయ్యేలా చేసింది. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं बुद्धि बहुत तेज है। ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు. ఉన్న టాలెంట్ కి అయితే అడ్డు అదుపు ఉండదు. ఎవరు ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ ని అణిచేయకుండా ఉంటే చాలు. అయితే మరి టాలెంట్ అంటే ఎలా ఉంటదిరా అంటే ఇక్కడ ఈ పాప టాలెంట్ చూస్తే అర్థం అవుద్ది. అసలు ఆ స్టెప్పులతో ఎలా అదరగొట్టుద్దో చూడండి. గ్రేస్. मजा नहीं आ रहा है। म्यूजिक మరి పిల్లలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఒకళ్ళు మారం చేస్తే ఒకళ్ళు గారం చేస్తారు. ఒకళ్ళు భయపెడితే ఇంకోళ్ళు బెదరగొడతారు. అయితే ఇక్కడ ఈ పిల్లోడు 4వ రకం అన్నమాట. దాన్ని చూసి భయపడడం కాదు, రివర్స్ లో దాన్నే భయపెట్టాలని చూస్తున్నాడు. మామూలుగా ఉండదు. అక్కడంత సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే ఇక్కడ వీళ్ళు వెనకాల బెంచ్ లో కూర్చుని ఏం చేస్తున్నారు చూడండి. మరి ఇలా తయారయ్యారంటారే. పని చేయడం పక్కన పెడితే ఉన్న పనికి ఇంకో పని పెట్టేసావు కదరా పొట్టడా.
ఇంకో కళాకారుడు చూడండి, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయరా సన్ను అని పంపితే ఫాదర్ ఫుల్ ఫోర్స్ లో షాక్ అయ్యేలా చేశాడు. కిరాకిరా నువ్వు. మామూలుగా టీచర్స్ ని చూస్తే పిల్లలు భయపడతారు, బెదిరిపోతుంటారు, కానీ ఇక్కడ ఈ బొడ్డోడు మాత్రం వేరే లెవెల్లో ప్లేట్ తిప్పి పీక్స్ లో చేస్తున్నాడు, రివర్స్ లో టీచర్ ని బొజ్జగిస్తున్నాడు. ఇదేందిరా ఇది? రే 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుందిరా? రే యాడికి పోతుందిరా ఈ సమాజం? చచ్చ भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है भाई? खाली छोड़ी पटाता है बाबू अपने खाना खाया खाली छोड़ी పోగోలు కార్టూన్ టీవీలు చూడాల్సిన వయసులో రీల్స్ చూపిస్తే రీల్స్ చేద్దామనే బుద్ధి పుడితే ఎలానే ఉంటది మరి. అన్యం పుణ్యం తెలియని పిల్లలంటే ఒకప్పుడండి, ఇప్పుడు పిల్లలు ఫుల్ షార్ప్ అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఆ వయసులో రావాల్సిన తెలివితేటలు ఆ వయసు కన్నా ముందు వచ్చిన ప్రాబ్లమే మరి. ఏంటంటే పాత సామానుకి పడేసిన వస్తువులకి దేనికైనా గానీ ఐస్ క్రీమ్ అనమాట. అయితే ఈ కంత్రి పొట్టోడు చూడండి, మామూలుగా కాదు కంత్రి తెలివితేటలు విడివి. ఆయన చెప్పు తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి ఐస్ క్రీమ్ దొబ్బేశాడు. మామూలుడు కాదు వీడు. ఎవడ్రా నా దేశం పైకి దండెత్తుకొచ్చేది? ఇప్పుడు రండి అసలు చూడండి ఎంత ఇంటెన్సిటీతో పాడతాడు. ఊరే నువ్వు మరి ఎలా ఉన్నావేంట్రా అనిపించేటి టపాసుగాడీడు. ఆడు చూడండి అసలు అతుక్కుపోయి వదలట్లేదు, సామాన్యంగా లేడుగా. ఇట్రండి ఇట్రండి అన్న, నా టాలెంట్ ఏంటో చూపెడతా. చూసినోడు ఎవడైనా షాక్ అయి షేక్ అవ్వాల్సిందే. అందరూ ఏదో ఒక టాలెంట్ చూపెడుతున్నారు, నువ్వు కూడా నీ టాలెంట్ చూపెట్టరా, మన పేరు నిలబెట్టరా. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట ఇస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. అన్నం తిని నిద్రపోవాలి, అయితే అన్నం తినే లోపే నిద్ర ముంచుకొచ్చేస్తుంది పిల్లోడికి. ఇంకేం చేస్తాడు? అయ్యో ఇక్కడ చూడండి, ఈ బొడ్డ పిల్ల క్యూట్ నాటి మాటలు అయితే భలే నవ్వు తెప్పిస్తాయి. మళ్ళీ చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడు? అమెరికాలోనే ఉంటాను. నేను ఇండియాకి వెళ్ళను. ఎప్పుడు? ఇండియాకి వెళ్ళ పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, అమెరికాలోనే ఉంటాను. పెళ్ళైన తర్వాత ఇండియా వెళ్ళవాలని ఎవరు చెప్పారు? పెళ్ళైనా వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా, వాళ్ళ ఇంటిని వదిలేసి. అవునా? మీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. తెలుసంటే ఎలాగే? అందరూ అలాగే చేస్తారు, నాకు ముందే తెలుసు. ఎలా చేస్తారు? పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని పాత ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. పాత ఇల్లు అంటే పాత ఇంట్లో ఎవరు ఉంటారు? పాత ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు వేరే. అదేనే పాత ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పాత ఇంట్లో, ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు? మా అమ్మ నాన్నతో. ఎవరితోటి? అమ్మ నాన్నతో. అమ్మా నాన్నలతో ఉంటున్నావు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? వేరే ఇంటికి వెళ్ళిపోతున్నా. వేరే ఇంటికి ఎవరితో వెళ్ళిపోతావు? మా భర్తతో. మీ భర్తతో వెళ్ళిపోతావా? అయినా మా నాన్న నాకు టికెట్ కావాలి కదా, టికెట్ అలా నాకు తెలియదు అనుకుని నేను ఇక్కడ ఉండిపోతాను. ఎవరి దగ్గర ఉండిపోతావు? ఇక్కడ. ఇక్కడే ఎవరి దగ్గర ఉండిపోతావు? మా భర్త దగ్గర. మీ భర్త? మా ముగ్గురు నేను ఇక్కడ ఉంటాం. మీ ముగ్గురు అలాగే నీకు అర్థం కాదు. నీకు డబ్బులు ఇస్తాకే నాన్న సరిపోతలేదు. నీకు మీ ఆయనకి ఏం కాదు, మీ భర్తకి ఏం చేయను మళ్ళీ? అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నకి? ఆఫీస్. అయితే నీ ల్యాప్టాప్ ఉంది కదా, నీ ల్యాప్టాప్లో మా ముగ్గురు పని చేసుకుంటారు. నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటాడా? నేను మా అమ్మ ల్యాప్టాప్లో నేను పని చేసుకుంటా. మీ అమ్మమ్మ ల్యాప్టాపా? మీ అమ్మ ల్యాప్టాపా?
అమ్మ ల్యాప్టాప్లో నువ్వు పని చేసుకొని నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటే మరి మేమేం చేయం? నేను అమ్మ మరి చచ్చిపోతారు కదా అప్పటికి. మేము బతికే ఉంటే ఒకవేళ మీరు బతికే ఉంటే మీరు చేయొచ్చు. అప్పుడు మళ్ళీ నీకు మీ భర్తకి నేనే అన్నం పెట్టాలి, అంతేనా? నేను అవి కోడలాగా ఉంటాను కదా. కోడలా? నాకు కాదు కోడలు, మీ ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి, అంటే మీ అత్తగారికి మా అమ్మగారికి. ఓకే, మెత్తగాను మా అమ్మ. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్టు ఈ పాప క్యూట్ కోపాన్ని చూడండి, అస్సలు బెదిరించి పారేస్తుంది అంతే. ఏమంటున్నా అమ్మమ్మని పట్టుకుని ఏమే అంటున్నావు? ఇంకో అసలు మాట్లాడొద్దు చింతలు. నువ్వు మాట్లాడి నా దగ్గరకు వచ్చావంటే ఏమే నీ కూతురికి భయం చెప్పుకొని అప్పుడు రా. నువ్వు మా దగ్గరకు రావద్దు అసలు. వెళ్ళిపో చింతలు, వెళ్ళిపో. వద్దు, మాకొద్దు. వెళ్ళిపో. నువ్వు ఎక్కడ నీది నువ్వు ఉండేది? అదే మా మమ్మీ. వెళ్ళిపో చింతలు, ఇక్కడ వెళ్ళిపోతావా లేదా నువ్వు? గడుస్తుంది చూడండి మేము వెళ్ళిపో మొన్న మాటలకి. మా ఇంటి నుంచి వెళ్ళిపో. ఏమంటున్నా? మర్యాద నేర్చుకోమంటున్నా నిన్ను. అవును, మర్యాద నేర్చుకో. ఏసై బిడ్డవి, నువ్వు మర్యాదగా ఉండు, మంచి మాట మాట్లాడు అంటున్నా. తల్లి నువ్వు మాకొద్దు, వెళ్ళిపో. నువ్వు అంటున్నాను చింతల్లి, నిన్ను వచ్చటం నువ్వేం తీసలా. నాకు భయం వేస్తుంది. నాకు భయం వద్దండి. పని వెళ్ళిపో, వెళ్ళిపో. నా మమ్మీ, మీ అమ్మాయికి నువ్వేం భయం చెప్పుకోవట్లేదు. మా మమ్మల్ని ఏంటన్నావా? నువ్వు వెళ్ళిపో. ఏంటే అను? ఏంటి వెళ్ళిపో. ఏమంటున్నావా? మా మమ్మీని ఏమంటున్నావా? మా మమ్మీ ఏమంటున్నావా? వెళ్ళిపో చింతల్లి, ఇక్కడ వెళ్ళిపోతావా లేదా నువ్వు? వెళ్ళిపో. నువ్వు ఎక్కడ నీది నువ్వు ఉండేది? అదే మా మమ్మీ. అదే మా కూతురు. ఏ కూతురు? ఈ పాప అయితే ఇంకా ముదురు. అమ్మ చెప్పిన మాట పాప వినడం కాదు, పాప చెప్పిన మాటే అమ్మ వినాలంట. ఎందుకు బాగా తన్నమంటావు? నువ్వు నేను చెప్పింది వినాలా, నేను నువ్వు చెప్పింది వినాలా? నువ్వు నేను చెప్పిన మాట వినాలి, నేను నీ చెప్పిన మాట కాదు. నువ్వు చిన్నదాన్ని, నువ్వు పెద్దానివా నేను పెద్దాన్నా? నువ్వు పెద్దనివే నేను పెద్దాన్నేనా? నువ్వు లిల్లీ పుట్టు బుడంకాయ దానివి, నేను పెద్దదాన్ని. చెప్పు. ఏమని చెప్తావు? మేడం అమ్మ చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన మాట చందేస్తుంది అని చెప్తాను. నేను సెల్ చూస్తున్నానా, నువ్వు సెల్ చూస్తున్నావా తినేటప్పుడు? సెల్ తీసి ఇలా చూసేస్తున్నా దగ్గరగా. నేను చూసేస్తున్నానా? ఎలా చూసేస్తున్నాను? నేను అలా చూస్తున్నానా అసలు? నేనెందుకు వినాలమ్మా నువ్వు చెప్పిన మాట? నేను చెప్పిన మాట ఎవరు పెద్ద నువ్వు కంటే? నేను పెద్ద నువ్వు పెద్ద కదా? నువ్వు పొడంకాయ దానివి కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను కాదు. పెట్టినట్టు నేను కాదు, నువ్వు తినాలి. పెట్టింది పెట్టినట్టును తినేస్తావా? అయితే చారా పెట్టనా? ఉందే చారు పెట్టాను నీకోసం, టమాటో చారు పెట్టాను.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.